హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజు అయితే గోధుమ పిండి యూస్ చేసి సింపుల్ వేలో వెజ్ మోమోస్ అయితే చేసేసానండి. చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి సాఫ్ట్గా. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టఫింగ్ కోసం వీడియోలో చూపించినట్టుగా వెజిటేబుల్స్ అన్నిటిని వీలైనంత చిన్నగా లేదా తురిమేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఆయిల్ పట్టేలా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనము మసాలాస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. రిమైనింగ్ మసాలాలు ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఇక్కడ ఇవే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ని చిలకరించుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 10 మినిట్స్కి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దనైతే చక్కగా తీసుకొని దీన్ని బాగా పిండి వేసుకొని మెదుపుకోవాలండి. చాలా వీలైనంత వరకు మెత్తగా దీన్ని బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 పార్టీషన్స్ కింద డివైడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనకి మోమోస్ అనేవి చిన్నగానే బాగుంటాయి, మరి పెద్దగా కూడా బాగోవు. సో ఈ సైజులో అన్ని రౌండ్ బాల్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న చపాతీలాగా అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ సైజులో చేసేసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడైతే మనం ఎందులో అయితే మనం స్టీమ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ వేసుకొని చక్కగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోతే మళ్ళీ మోమోస్ అనేవి అంటికిపోతాయి ప్లేట్కి. సో ఆయిల్ వేసుకొని చక్కగా పెట్టుకొని మనం కర్రీని అయితే స్టఫ్ చేసుకోవాలండి. ఒక చపాతీని తీసుకొని కర్రీని స్టఫ్ చేసుకొని దీన్ని చక్కగా మోమోస్ షేప్ ఇచ్చేసేయాలి. మోమోస్ షేప్ అనేది ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరికి ఎలా చేయి తిరిగితే అలా పెట్టుకోవచ్చు. దీనికి పలానా షేప్ అని ఏం లేదు. చక్కగా తిప్పేసుకోవచ్చు. ఇది 1 టైప్ ఆఫ్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చేసి మనం ఇంట్లో గరిసకాయలు చేసుకుంటాం కదా, జిల్లేడికాయలు అంటారు. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇది సెకండ్ షేప్ అనమాట. మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. బయట అమ్మే వాళ్ళు అయితే చికెన్కి ఒకటి, వెజ్కి ఒకటి వాళ్ళకి ఉండాలి కాబట్టి వాళ్ళు షేప్ మెయింటైన్ చేస్తారు. మనకి ఇంట్లో అవసరం లేదు. మనకి ఏ షేప్ ఉంటే అలా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ని అయితే ప్లేస్ చేసుకోవాలండి. మనం ఇంట్లో రెగ్యులర్గా కుడుము పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకొని దీన్ని ఒక 15 to 20 మినిట్స్ అయితే స్టీమ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలండి వాటర్ ఏమైనా ఓవర్ఫ్లో అయింది లేనిది. ఇప్పుడైతే నేను సాస్ ప్రిపేర్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే కొంచెం ఇడ్లీ పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టేస్ట్ కోసం. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆరిగోన్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ సాసెస్తోనే నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. సపరేట్గా మోమోస్ చట్నీ ఏం చేయట్లేదు. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు మోమోస్ చట్నీ వీడియో అనేది నేను చేసి పెడతాను. దీనికి చట్నీ కూడా బాగుంటుంది, ఇలా సాస్తో తిన్నా బాగానే ఉంటుంది. ఇక్కడైతే నాకు ఒక 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మనం చేత్తో పట్టుకొని చూసినప్పుడు మనకి ఏ తడి తగలకపోతే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మన డిష్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. బయట ఆయిల్ ఫుడ్తో కంపేర్ చేస్తే మోమోస్ అయితే నేను బెస్ట్ అని చెప్తా, సమోసా, మంచూరియాతో కంపేర్ చేస్తే. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.